ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా పార్టీ పేరు మార్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ యాక్ట్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తున్నారు. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. బీఆర్ఎస్ పేరును మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉందా అంటే అవుననే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బేడిపల్లి వినోద్ కుమార్ మాటలు ఇలాంటి సంకేతాలనే అందిస్తున్నాయి. టీవీ9 నిర్వహించిన 5 అనగా కార్యక్రమంలో పార్టీ పేరు మార్పుపై ఆయన కీలక విషయాలు అయితే వెల్లడించారు. పార్లమెంట్ నియోజకవర్గం వారీగా ఇటీవల వరుసగా జరుగుతున్న రివ్యూ మీటింగ్ లో 80% కార్యకర్తలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా చెప్పారు. మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చాలనుకుంటే న్యాయ సలహాలు తీసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రజలు కూడా టీఆర్ఎస్ పేరును కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మార్చడంపై లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు బి వినోద్ కుమార్. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి పేరు మార్చాక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. పేరు మార్చినప్పటికీ దేశంలో పూర్తి స్థాయిలో బాగా వేయలేకపోయింది. ఇక మొన్నటి ఎన్నికల అనూహ్య రీతిలో పరాజయం పాలైంది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రమాదవశాత్తు జారి కింద పడ్డారు. నిన్న కవిత అరెస్ట్ అయింది. ఈ పరిణామాలతో పేరు మార్చినప్పటి నుంచి పార్టీకి నేతలకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ కూడా మళ్ళీ పేరు మార్పు దిశగా ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా అయితే తెలుస్తూ ఉంది.